శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 548వ నామం విమర్శ రూపిణి. మంత్రస్వరూపంలో శ్రీ విమర్శ రూపిణ్యై నమః. శ్రీ విద్యకు ఆధారభూతమైన నామాన్ని ఇప్పుడు మనకు వసిన్యాది వాగ్దేవతలు అందిస్తున్నారు. ఈ నామానికి అర్థం అద్భుతమైన తాత్విక ఆలోచనను సాధకులకు అందిస్తుంది. ఈ నామంలో అమ్మవారు అయ్యవారు వేరు కాదు, వారు ఇరువురు ఒకటే అనే భావం కూడా సాధకులకు తెలియజేయబడుతుంది. ఇక ఈ నామం యొక్క అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నామంలో విమర్శ అనే పదానికి అర్థం తెలియాలంటే ముందు ప్రకాశము అంటే ఏమిటో తెలుసుకోవాలి. ప్రకాశము, విమర్శ ఈ రెండు విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉంటాయి. సూర్యుడు ప్రకాశం అయితే సూర్యుని యొక్క వెలుగు విమర్శ అవుతుంది. సూర్యుని యొక్క వెలుగు రెండు ఎలా అభిన్నాలో అలాగే ప్రకాశము విమర్శ కూడా అభిన్నాలు అయి ఉన్నాయి. ప్రకాశము అనేది పరమాత్మ స్వరూపాన్ని తెలియచేస్తుంది. నిశ్చలంగా ఉండే ఈ పరమాత్మ ఈ విశ్వం అనే రూపంలో వ్యక్తీకరించబడాలి అనుకుంటే పరమాత్మ నుండి ఒక శక్తి బయలుదేరి విశ్వంగా ఆవిర్భవిస్తుంది. ఆ శక్తియే విమర్శ. అమ్మవారు విమర్శ రూపిణిగా ఉన్నారు అంటే ఈ విశ్వం యొక్క స్వరూపంగా అమ్మవారు ఉన్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ విశ్వానికి మూలమైన ఈశ్వర శక్తి ప్రకాశముగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ నామానికి చెప్పుకున్న ఈ అర్థంలో మనకు రెండు విషయాలు తెలియజేయబడుతున్నాయి. ప్రకాశము ఈశ్వర స్వరూపం అయితే విమర్శ అమ్మవారి స్వరూపం అవుతుంది. ఈ ప్రకాశము విమర్శ రెండు అభిన్నాలు. పరమాత్మ యొక్క సంకల్పం వల్లనే విమర్శ వ్యక్తీకరించడం జరుగుతుంది అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. ఇక ఈ నామం యొక్క మరొక అర్థాన్ని తెలియచేసుకుందాం. విమర్శించుట అంటే ఒక దానిని గురించి బాగా ఆలోచించి ఆ విషయాన్ని విపులంగా తెలుసుకోవడం అనే అర్థం ఉంది. గురువు గారి యొక్క బోధన విని శిష్యుడు దానిని గుడ్డిగా ఆచరించడం మన ధర్మంలో ఉండదు. గురువుగారు చెప్పిన జ్ఞానాన్ని శిష్యుడు అనేక ప్రశ్నలు వేసి రూఢిపరచుకుంటాడు. ఆ ప్రక్రియలో తను తెలుసుకున్న విషయాన్ని గురించి బాగా ఆలోచించి విపులంగా తెలుసుకుంటాడు. గురువుగారు చెప్పే విషయం పరబ్రహ్మము గురించి ఉంటుంది. కాబట్టి శిష్యుడు ఆ పరబ్రహ్మము గురించి ఆలోచించి వివేచనతో బ్రహ్మమును గురించి తెలుసుకుంటాడు. ఈ బ్రహ్మమును గురించి తెలుసుకోవాలనే ఆసక్తి శిష్యునకు, తెలియచెప్పాలనే ఆసక్తి గురువుకు అమ్మవారి అనుగ్రహం వలన కలుగుతాయి. బ్రహ్మ విద్య కేవలం విచారణ వలన సాధకునికి లభిస్తుంది. అలా విచారణ చేస్తే కానీ ఆ బ్రహ్మ విద్య సాధకునికి లభించదు. బ్రహ్మ విద్యను విచారణ ద్వారా మాత్రమే సాధకుడు పొందగలడు. ఆ విచారణ ద్వారా లభించే బ్రహ్మ విద్యను విమర్శ రూపిణి అని అంటారు. ఈ బ్రహ్మ విద్య ద్వారా ప్రతిపాదించబడే పరబ్రహ్మము ప్రకాశము అని తెలియజేయబడుతుంది. కాబట్టి అమ్మవారిని ఈ నామంలో విమర్శ రూపిణి అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.